హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిష్ వ్లాగ్ స్టూడెంట్. 100 సబ్స్క్రైబ్స్ అయితే దాటేసాం. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ వైపు వెళ్ళిపోవాలి మనం చాలా ఫాస్ట్గా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సో నేను అన్ని వీడియోస్లో అడగట్లేదు, నాకు మర్చిపోతున్నాను అడగటం. సో రెండోసారి రికార్డ్ చేసి మరీ అడుగుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ డిస్కస్ మోర్ అండ్ మోర్. సో నేను బిగ్ బాస్ చూసారా? లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. చాలా బాగా ఆడారు ఇద్దరు కామనర్స్. సో గేమ్ ఇద్దరు కష్టపడ్డారు. డిమాండ్ పౌండ్ మధ్యలో అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. కళ్యాణ్ ఫుల్ టైర్డ్ అయిపోయాడు, తను ఆడలేకపోయాడు. కానీ సో వాళ్ళిద్దరు మధ్య ఉన్న కోఆర్డినేషన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ కానీ ఎంత బాగుందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అలా ఉండాలి అన్నదమ్ములు అంటే. అలా ఒక ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారనమాట వాళ్ళు ఆ గేమ్ ఆడేటప్పుడు. దో వాళ్ళిద్దరు కాంపిటేటర్స్, బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంపిటీషన్ స్పిరిట్ చూసారా ఎంత బాగుందో. సో డిమాండ్ పౌండ్ బ్యాక్ పెయిన్ వచ్చి పడుకుంటే కళ్యాణ్ టాస్క్ ఫినిష్ చేసినా కానీ వాడు లేచేంత వరకు, డిమాండ్ లేచేంత వరకు జెండా పాతలేదు. మెడికల్ రూమ్కి వెళ్తే మెడికల్ రూమ్ అంతా ట్రీట్మెంట్ అయిపోయి వచ్చే వరకు బ్యాడ్జ్ వేసుకోలేదు. కళ్యాణ్ విన్ అయిన తర్వాత అంత టఫ్ ఫైట్ ఇచ్చి అతను విన్ అయితే మనకేమనిపిస్తుంది? వేరే వాళ్ళకైతే సో ఫీల్ అవుతారు, డిసప్పాయింట్ అవుతారు. కానీ డిమాండ్ ఒక మాట అన్నాడు, ఆ మాట తెక్కేసాడు 2 స్టెప్లు అనిపించింది. సో రీతుతో అంటాడనమాట, సో నేను ఓడిపోయిన మనోడే గెలిచాడు కదా అని. అసలు ఇంత పెద్ద చిన్న పదం అది, కానీ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ క్యారీ అవుతాయి అనమాట అలాంటి పదాలతో. సో ఇందుకు నేను కామనర్స్ని గెలిపించండి అని అంటాను. నా సెలబ్రిటీస్ పోయేదే ఉంది, వాళ్ళకి బిగ్ బాస్ విన్ అవుతే వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ వీళ్ళిద్దరు బాండ్స్, వీళ్ళిద్దరు ఆడిన విధానం, వీళ్ళిద్దరూ ఆలోచించే విధానం చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఎందుకు కామనర్స్ విన్ అవ్వకూడదు. సో ఐ ప్రిఫర్ టు మేక్ దిస్ 2 people in the top 5 and one is a winner.